ఓడిపోయిన తర్వాత మనం పాసులు వేయించుకుని జనాన్ని పిలిపించుకోవడమా? అక్కడేమో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గట్టుకంటూ, రేవుకంటూ, బార్బర్ షాప్ కంటూ, చెప్పులు కుట్టుకునే వాళ్ళ షాప్ కనుకుంటూ, ఆఖరికి రోడ్లు ఉడిచే వాళ్ళ దగ్గరికి, అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి, చిన్న చిన్న ప్రభుత్వ స్కూల్కి, ప్రతి ఒక్కటికి హాయిగా తిరిగేసి ఆఖరికి మురుగు కాలువలు 2 ఫీట్ కింద ఎలా ఉన్నాయి, దాంట్లో మనం బేసికల్లీ ప్రాపర్గా ఎలా సప్లై చేయగలుగుతాం, ఇంటి ముందు మురుగు కాలువలు లేకుండా ఎలా చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా హాయిగా తిరుగుతూ ఉంటాడు. మనకి 151 ఇచ్చి రాజశేఖర్ రెడ్డి గారి పేరు అడ్డంగా వాడుకుని, మదర్ పేరు అడ్డంగా వాడుకుని, సిస్టర్ని అడ్డంగా వాడుకుని, ఇన్ని అడ్డంగా వాడుకుని, వివేకానంద రెడ్డి గారి మంచి పేరుని వాడేసుకుని పవర్లోకి వచ్చి 151 నుంచి మన పరిస్థితి ఏంటండి ఈరోజు? చెప్పండి. బాబాయ్ని ఎవరు చంపించారో చెప్పరు. సింపతి గెయిన్ ఫ్యాక్టర్లో గెలిచేశాడు ఆ రోజు. మదర్ని ఎలక్షన్ క్యాంపెయిన్కి పిచ్చి పిచ్చిగా తిప్పాడు. ఈయన దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే వీఐపీ పాస్ ఉండాలంటే రావాలి మన దగ్గరికి 10 మంది, వీవీఐపీ లేరు, వీఐపీ లేరు, ప్రతి ఒక్కళ్ళు రావాలి అనుకుని ఒక రాజకీయవేత్త వెళ్ళాలి. మనం కనీసం చంద్రబాబు నాయుడు గారిని చూసుకుని నేర్చుకోవాలి కదా. ఈయనంటారా బాబు ప్రజల మధ్యలో నాంతానే ఉంటారు ఎప్పుడు అని చెప్పి అందరూ అనుకుంటారు. మనకి నానే 10 మంది ప్రజలు కూడా ఉండదు. ఆఖరికి ఈరోజు మీరు అందరూ చూడండి, డోంట్ టేక్ మై వర్డ్ ఫర్ గ్రాంటెడ్, ఆయన సమాధి దగ్గరికి వెళ్తే పట్టుమని 50-60 మంది లేరు.